హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చుకున్నానండి. అవి మీతో షేర్ చేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇది ఎల్లో కలర్ మందారండి. దీనిలో అసలు మధ్యలో మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ వచ్చి భలే ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్ కూడా పెద్దది ఉంటుంది. అయితే నేను ఫ్లవర్ లేదండి దీనికి, కొమ్మలు బాగా ఉన్నాయి కదా. మొక్క ఇలా ఉంటేనండి మనకి, చూసారా కొమ్మలు అవి ఎంత బాగున్నాయో. ఇలా ఉందనుకోండి మనకి చక్కగా బ్రతుకుతుంది అనమాట. మన దగ్గర కూడా పూలు అవి పూస్తాయి అన్నమాట. చూసారా ఆకులు కానీ మొక్క కానీ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాంటి మొక్కలు తెచ్చుకోవాలండి నర్సరీ నుంచి. అలాగే మొగ్గలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఇలా నిండుగా మొగ్గలతో. ఇది చాలా బాగుందండి. ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. ఎల్లో కలర్ మందారండి, ఇది ఎల్లో రేఖ మందార. ఇది పింక్ రేఖ మందారండి. చూడండి, ఇది మామూలు రేఖ అండి, నాటు మందార అంటారు కదా అది. ఇది కూడా చూడండి మొగ్గలతో ఎంత బాగుందో. చెట్టు కూడా చాలా బాగుందండి. ఇది మామూలు దేశవాళీ ఇదేనండి. మామూలుగా మనం నాటు మందార అంటారు కదా, అలాంటిది. ఇది కూడా ఇలా అండి, చూసారా. ఇదైతే అన్నీ ఇలాగే ఉన్నాయండి, ఇలా పొడవుగా ఉన్నాయి. కాస్త మొగ్గలవి ఉన్నాయని నేను ఈ చెట్టు తీసుకున్నాను అనమాట. ఇవి పూస్తే అండి ఎన్ని పూలు పూసేస్తాయంటే చాలా బాగా పూసేస్తాయండి మొక్కలు. ఇవి మనం మంచి పోషకాలు ఇచ్చుకుని చక్కగా పెట్టుకుంటే ఇవి కూడా చాలా పూసేస్తాయి. ఇవి నేలలో పెట్టుకోవడం బెటర్ అండి. కాకపోతే చూస్తాను నేను, కుండీలో అయినా మనం అన్ని పోషకాలు ఇచ్చుకుంటే బాగానే ఉంటాయి. చూసారా ఈ చెట్టు కూడా ఎంత బాగుందో. ఇది పింక్ అండి, రేఖ మందారం అనమాట. ఇదైతే పత్తి మందారండి, మీ అందరికీ తెలిసింది. ఈ పత్తి ఆకుల్లా ఉంటాయి చూసారా ఇవి. ఇదిగోండి ఇది. కాకపోతే నర్సరీలో ఇది ఒక్క మొక్కే ఉందండి, అందుకని చెప్పని నేను ఇది ఒకటే తీసుకొచ్చాను అనమాట. ఇదేదో మీలీ బగ్స్ కాదులేండి, మీలీ బగ్స్ కావు ఇవి. కానీ పత్తి మందారికి చాలా తొందరగా పడతాయండి మీలీ బగ్స్. ఇదిగోండి ఇది, ఈ పత్తి మందార మొక్క కూడా ఒకటి తీసుకొచ్చానండి. ఇవి పువ్వులు అయితే చాలా బాగుంటాయి. అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. దాదాపుగా ఫస్ట్ వైట్గా పూసి తర్వాత మధ్యాహ్నానికి లైట్ పింక్ వచ్చి సాయంత్రానికి డార్క్ పింక్ వస్తాయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు అసలు ఫేవరెట్ అని చెప్పొచ్చండి ఈ పత్తి మందార అయితే. ఆల్రెడీ నా దగ్గర ఒక మొక్క ఉంది, అయినా బాగా ఇష్టం అనమాట. ఈ పత్తి మందార కూడా తీసుకున్నాను. మందారాలంటే చాలా ఇష్టం అండి నాకు, అదనమాట. ఇది అంటే ఒక మొక్కే ఉందని ఇలా తీసుకున్నానండి. ఆకు కూడా ఇలా చితికినా కూడా మనం చక్కగా పెంచుకోవచ్చులే అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. ఇది పత్తి మందార. ఇదైతే దవనం అండి, చూడండి ఎంత బాగుందో. ఇదండి ఆకు ఇలా తుంపి మనం స్మెల్ చూస్తే చాలా మంచి వాసన వస్తుందండి. పువ్వుల్లో వేసి కడతారండి ఎక్కువగా. ఇది వరకు కనకాంబరాల్లో వేసి కట్టేవారనమాట. ఇది దవనం అండి. దవనం మరువం అసలు పెరగడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ చూద్దాం ఈసారి అని చెప్పని నేను తీసుకున్నాను. ఈ మొక్క అయితే నేవళంగా చాలా బాగుందండి. ఇది చక్కగా వస్తే మన కనకాంబరాల్లో మల్లెపూల్లో వేసి కదంబమాల అంటారు కదా, అలా కడితే చాలా బాగుంటుందండి. ఇది దవనం మొక్క. చూసారా ఎంత బాగుందో. ఎప్పటి నుంచో పెంచాలనే కోరికండి ఇవన్నీ కూడా. ఇది దవనం అండి. ఇదైతే ఎర్రటి గుత్తిపూలండి. దీన్ని ఏంటిది ఇది అంటారు కదండి, నూరు వరహాలు అంటారు కదా, రెడ్ అండి. ఇది బాగా మంచి రెడ్ అనమాట. ఇక చూసారు ఇవన్నీ కూడా మొగ్గలు వచ్చినాయి. ఇది పెద్ద మొక్కే ఉందండి, అయినా సరే తీసుకున్నాను అనమాట. ఇది కూడా మొక్క చక్కగా ఉంది చూసారా. చాలా పెద్ద కవర్ ఇచ్చారండి. ఈ ఎండుటాకులు తీసేయచ్చు మనం. చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇది కూడా. ఇది నేలలో పెడితే అసలు ఎన్ని పూలు పూస్తుందో. పూజకి కూడా చాలా బాగుంటాయండి. ఇవి అందంగా కూడా ఉంటాయండి. చూసారు ఎంత రెడ్ కలర్. ఇది ఎప్పటి నుంచో కొనాలన్నమాట నాకు. ఈసారి తీసేసుకున్నానండి. ఇవండి నేను కొన్న మొక్కలు నర్సరీలో. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు, చక్కగా నేవళంగా ఉన్నాయి కదా. ఇవండి నా మొక్కలు చూసారా. ఇది ఎల్లో రేఖ మందార, ఇది పత్తి మందార, ఇది పింక్ మందార, పింక్ రేఖ మందార, ఇదేమో దవనం, ఇవేమో నూరు వరహాలండి. ఇవన్నీ తీసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.